NTR Masala Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. Hospitality partner Sri Aditya Infra Housing India Private Limited Vijayawada. Food partner Gargar Ki Pasand Geeta Home Appliances. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ విజయవాడలో వంటల మహాసంగ్రామంలా సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. మరి ఈ రోజు వంటల పోటీలో పాల్గొనడానికి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ఆ ముగ్గురులోంచి ఎవరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారో, వాళ్ళు చేసే వంటలు ఏంటో ఇవన్నీ చూడాలి అంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయాలి. Let's start the program. ఓకే, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జిమెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ షెఫ్ రాజు గారు. ఓకే అండి, మరి ఈ రోజు మన సెలబ్రిటీ గెస్ట్లు రెడీగా ఉన్నారు చక్కగా మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూడడానికి. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ గెస్ట్లు? ఈ రోజు మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే శిఖరం సీరియల్లో మాయాదేవి పాత్రలో మనలందరినీ మెప్పిస్తున్న నీరజ గారు. నీరజ గారు ప్లీజ్ వెల్కమ్. ఓకే, సో మరి నీరజ గారు వచ్చేసారు. నెక్స్ట్ ఎవరంటే సేమ్ మన శిఖరం సీరియల్ నుంచే గౌతమి అనే పాత్రని పోషిస్తున్న వర్షిని ఈ రోజు మన నెక్స్ట్ సెలబ్రిటీ. ప్లీజ్ వెల్కమ్ వర్షిని. చీర బాగుందే, కట్టుబొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే, బయట చెంగు బాగుందే, పిట్ట నడుం బాగుందే, కుచీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే. ఓకే, మరి మన గెస్ట్ అలాగే మన షెఫ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. మన ఇద్దరం కూడా రెడీగా ఉన్నాం కదా, ఇంకెందుకు లేట్ ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? ఓకే, మరి మన ఫస్ట్ పార్టిసిపెంట్ విజయలక్ష్మి గారు. ప్లీజ్ వెల్కమ్ విజయలక్ష్మి గారు. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్. హాయ్ అండి విజయలక్ష్మి గారు. హాయ్ అండి. బాగున్నారండి? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మేమిద్దరం సూపర్ గా ఉన్నాం. మీరు కూడా యాక్టివ్ గా చాలా బాగా ఎంట్రీ ఇచ్చేసారు. ఫస్ట్ పార్టిసిపెంట్ ఇలా ఉంటే బాగా ఎనర్జీ వస్తుంది కూడా, చాలా ఉత్సాహంగా ఉంటుంది అన్నమాట. సో మరి అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవాళ వంటలు కూడా చేసేయండి. ఓకేనండి. ఏమంటే ఎంచుకున్నారు ఇంతకి? కోకోనట్ రైస్ అండి, కొబ్బరి అన్నం. ఓ బాగుంటుంది కమ్మగా. ఓకే, మరి కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 6, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా అండి? ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా బాండీ పెట్టుకోవాలండి. పెట్టేసాం ఆల్రెడీ. తాలింపు గింజలు వేసుకోవాలండి, ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలండి, ఓకే, అల్లం కట్ చేసి, ఓకే, కరివేపాకు. అది కొద్దిగా వేగిన తర్వాత
ముఖ్యంగా పచ్చి కొబ్బరి ఏంటంటే అసలు గర్ల్స్ కి బాగా చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా యూజ్ చేస్తే కూడా మంచిది హెయిర్ కి ఫేస్ కి. కరెక్టా నీరజ గారు? నువ్వు ఉన్నావు చూసావా హరితేజ, అందంగా ఉంటావని చాలా జాగ్రత్త పడుతుంటావు, దానికి సంబంధించి అన్ని జాగ్రత్త ఫాలో అయిపోతున్నావు. అంటే నేనేవో టిప్పులు కొంచెం నేను ఫాలో అయ్యేవి చెప్పాను అంతే అన్నమాట. అవును. పచ్చి కొబ్బరి కొంచెం తింటే చాలా మంచిది, జుట్టుకి చాలా మంచిది కొబ్బరి పాలు. బాగా అలా ఒక ఎంత ఏజ్ వచ్చినా కూడా యంగ్ గా ఫ్రెష్ గా లేతగా ఉంటుంది అనమాట. లేతగా. ఓకే, నెక్స్ట్ టైం ఇది వేగిపోయినాయండి. నెక్స్ట్ కొబ్బరి. నెక్స్ట్ దీంట్లో జీడిపప్పు వేయించుదామా? ఓకే, ఇదిగోండి. దీంట్లో ఆయిల్ వేస్తారా? ఆయిల్ వేస్తాను. సో ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా కొంచెం వేగాల అండి? కొంచెం ఒక 2 minutes అండి. ఓకే, మరి ఆ జీడిపప్పు కూడా వేసేస్తారు అప్పుడు వెళ్దుగా. ఓకే ఓకే, సో ఇందులో జీడిపప్పు. ఓకే హరితేజ, ఇప్పుడు వెళ్ళొచ్చామా? వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్, నీ పేరు? సాగరిక. సాగరిక, టిప్ చెప్పు. వింటర్ సీజన్లో కాలు పగులుతూ ఉంటాయి కాబట్టి అరటిపండు గుజ్జు తీసుకొని కాళ్ళకి మద్దన చేస్తే కాలు పగులు తగ్గిపోతాయి. ఇలా 1 week చేయండి చాలు. అలా 1 week చేస్తే తగ్గిపోతాయి. ట్రై చేసావా? చేశాను. వెరీ నైస్. ఓకే, సో మరి కాళ్ళు పగులుతూ ఉంటాయి కదండి, ఆ కాళ్ళు పగుళ్ళకి అరటిపండు గుజ్జు గనక కాళ్ళు పగుళ్ళ మీద బాగా మసాజ్ చేసేస్తే పగుళ్ళు పోతాయంట. ట్రై చేసి చూడండి. సాగరిక, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీ గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, ఇది బ్రౌన్ గా వచ్చేంత వరకు వేయించాలండి. ఓకే, ఇప్పుడు ఏమైనా వేస్తారా అందులో? దీంట్లో బాయిల్ చేసిన రైస్ అండి. ఇప్పుడు వేసేసుకోవటమేనా? వేసేసుకోవటం. ఓకే, వేసేసండి. దీనికి సరిపడా వేసేసుకోండి. ఓకే, సరిపడా. ఓకే ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏం కొంచెం వేస్తారు? కొరియాండర్ అండి. ఉప్పు వేసారా? అంటే కొంచెం లైట్ గా నేను రైస్ లో వేసి బాయిల్ చేసుకొని తీసుకొచ్చాను. ఆల్రెడీ రైస్ లో కొంచెం అయినా కూడా కొంచెం ఉప్పు పడుతుంది. ఓకే, ఇది ఆఫ్ చేసేస్తున్నానండి జీడిపప్పు. ఓకే, ఆఫ్ చేసి సరిపోతుంది. ఫైనల్ గా సరిపోతుందండి. ఆఫ్ ఫైనల్ గా చేసేయచ్చా? ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేసుకోండి. ఒకసారి బౌల్ ఇది పైకి లేపండి. ఇలా పట్టుకోండి. ఫైనల్ గా గార్నిష్ కొరియాండర్. సో మీరు వేయించుకున్న జీడిపప్పు. ఓకే, మౌత్ వాటరింగ్. నేను ఇవ్వను జడ్జెస్ కి. తీసుకో, తిను. నేనే తినేనా? అప్పుడు వీరికి జడ్జిమెంట్ ఉండదు. మొత్తం తినే. మొత్తం నేనే తినేనా? అయిపోయిందండి. అయిపోయిందండి, కొబ్బరి అన్నం రెడీ. ఓకే, సో వేడివేడిగా కొబ్బరి అన్నం రెడీ అండి. జడ్జెస్ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి అన్నం తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఇంకొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ. కొబ్బరి అన్నం తయారీ విధానం చూసారు కదా విజయలక్ష్మి గారు. జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. టేస్ట్ లో పడిపోయి నేను రాజుగారికి స్పూన్ కూడా ఇవ్వట్లేదు. ఓకే ఓకే, విజయలక్ష్మి గారు చక్కగా ఫాస్ట్ గా చేసేసారు వంట. మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. వెయిట్ చేయండి. ఓకే ఓకే, మరి ఫస్ట్ వంట సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయింది. ఎస్, మరి సెకండ్ పార్టిసిపెంట్ ని కూడా పిలిచేద్దామా? ఎస్, కానీ ఒక చిట్కా చూసిన తర్వాత పిలుద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, చిట్కా చెప్పండి. ఫేస్ గ్లోగా రావాలంటే ముద్దబంతి పువ్వులు ఉంటాయి కదా, అవి ఆల్మండ్స్ వేసి మిక్సీ చేసుకుని పేస్ట్ చేసుకుని ఎనీ ఫ్రూట్
ఒక్క బనానా తప్పించి ఎనీ ఫ్రూట్ ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ గ్లోగా వస్తుంది. అంటే ఆ ముద్దబంతి పూలు ఆల్మండ్స్ తో ఈ ఫ్రూట్ కలపాలా? ఫ్రూట్ కలపాలి. ఓకే, ఎనీ ఫ్రూట్ ఓన్లీ బనానా వితౌట్. ఓకే, వెరీ నైస్. ముద్దబంతి పూలల్లో కొంచెం ఆల్మండ్స్ మిక్స్ చేసుకుని బనానా తప్ప వేరే ఏ ఫ్రూట్ అయినా సరే పేస్ట్ చేసేసుకుని ఇది ఫేషియల్ లాగా ఫేస్ కి వేసేసుకుంటే ఫేస్ బాగా గ్లోగా ఉంటుందంట. బాగుంది టిప్, ట్రై చేసి చూడండి. వెరీ నైస్, మంచి టిప్ చెప్పారు. మీరు ట్రై చేశారా ఇది? ట్రై చేసి. ఓకే, సో మీరు బ్యూటీషియనా ఏంటి? ఓకే, అవునా? వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ అండి. మీకు సిఎంఆర్ విశాఖ వారి నుండి గిఫ్ట్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, లావణ్య గారు. పిలిచేద్దామా? సో లావణ్య గారు, ప్లీజ్ వెల్కమ్. సో హాయ్ లావణ్య గారు, వెల్కమ్ అండి. సో రెడీయా మీరు వంట చేయడానికి? బాగా ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అయ్యారు. సో ఏం వంట ప్రిపేర్ అయ్యారు? చామదుంపల పెరుగు కూర చేస్తాను. చామదుంపల పెరుగు కూర బాగుంటుందా ఈ కాంబినేషన్? మీరు టేస్ట్ చూసి చెప్తారు కదా ఇప్పుడు. ఓకే ఓకే అండి, మరి చామదుంప పెరుగు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దామా లావణ్య గారు? ముందుగా మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర ముందు ఒకసారి పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసాను. అంతేనా? ఇది ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా దీనికి? ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నారు కొంచెం కచ్చపచ్చగా. అవును, రైట్. నెక్స్ట్ చామదుంపలు బాయిల్ చేసుకొని చెక్కు తీసేసేసి కట్ చేసి పీసెస్ చేశాను. ఓకే, సో ఈ రెండు రెడీ చేసి పెట్టుకుంటే మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని దీంట్లో ఎండుమిర్చి. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి, నాకు హెల్ప్ చేసి పెడుతున్నారు. ఓకే అండి, యూ వెల్కమ్. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. ఓకే, నెక్స్ట్ కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము అండి. పచ్చి కొబ్బరి తురుము అండి. ఓకే, పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. దీనికి ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటాం. పెరుగు మీరు బాగా అది ఇంకా ఇది చేసేసుకోవాల్సిన పర్లేదా? లేదండి, ఇప్పుడు మొత్తం కలిసిపోతుంది. బీట్ చేసుకోక్కర్లేదు, బీట్ చేసుకునే పని లేదు. ఇప్పుడు మనం చామదుంపలు వేస్తాం కదా, మొత్తం కలిపేటప్పుడు అది బాగా కలిసిపోతాయి. కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుందా దీనికి? లేదండి, తీగా ఉండాలి. తీ పెరుగు కావాలా? తీగానే ఉండాలి. నెక్స్ట్ చామదుంపలు యాడ్ చేస్తాను. సో ఉడికించేసుకున్న చామదుంపలు. ఉడికించిన చామదుంపలు. పెరుగులో ఇది ఉడకాలా అండి చామదుంపలు? మళ్ళీ ఇంకా ఉడికే పని ఏం లేదండి, అన్ని బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేస్తాం. సో ఆ కారం అదంతా కూడా. ఓకే, కొంచెం పచ్చిమిరకాయలు వేసి సాల్ట్ వేసి పేస్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కలిసిపోయిందండి? బాగా కలిసిందండి. ఇది కొంచెం మగ్గాలా? ఒక్క నిమిషం మగ్గ పెట్టేస్తే ఒక 2 minutes జస్ట్ అలా మగ్గనిచ్చేస్తే. హరితేజ, నీకు 2 నిమిషాల టైం ఉంది. వావ్, చాలా తక్కువ. సో ఆ లోపు ఒక చిట్కా చూసేద్దామండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కాత్యాయని. కాత్యాయని గారు, చిట్కా చెప్పండి. మా పుల్లటి పెరుగులో మెంతులేసి నానపెట్టి వాటిని తర్వాత రోజు మిక్సీ చేసుకొని తలకు పట్టించి ఒక 1 hour ఉంచితే గనక తలలో డాండ్రఫ్ అయిపోయి హెయిర్ కూడా గ్రో అవుతుందండి. అవునా? వెరీ నైస్. ఓకే, సో పుల్లటి పెరుగులో మెంతులేసి నానబెట్టేసి నెక్స్ట్ డే గ్రైండ్ చేసి ఆ పేస్ట్ తలకి పట్టించేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేసేస్తే డాండ్రఫ్ ఉంటే తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. కాత్యాయని గారు మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఎక్కడ నేర్చుకున్నారు లావణ్య గారు ఈ వంట మీరు?
నేను అన్ని చేస్తూ ఉంటారు కదండి చూసి వంకాయలు చేస్తూ ఉంటారు ఎక్కువ ఇలా పెరుగు వంకాయ అలా వేసి చేస్తుంటారు. నేను చామదుంపలతో ఎందుకు చేయకూడదు, ఎప్పుడు జిగురుగా ఉంది అని పిల్లలు తింటాను. ఇలా చేస్తే అసలు జిగురు అనేది ఎక్కడ మీకు కనపడట్లా, స్పూన్ తో తీసుకున్నప్పుడు కూడా జిగురు రావడం. అవును, అందుకోసమని ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు మీరు కూడా టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో. అంటే వాళ్ళు మాకు అవకాశం ఇవ్వట్లేదు టేస్ట్ చూద్దాం అంటే, మీరు చేయగలరు చూసిన తర్వాత మీరు చూడండి, అప్పుడు చూస్తాను. అందరికీ వేస్తాను నేను. సో ఇది ఇంకా ఆఫ్ చేసేద్దాం అయితే. నైస్. సో నాకు చాలా నచ్చింది మీ రెసిపీ, ఎందుకంటే కారం ఇలా యూజ్ చేయడం కన్నా కూడా ఇలాంటి రెసిపీస్ లో పచ్చిమిర్చి పేస్ట్ హెల్త్ వైజ్ కూడా మంచిది. ఇప్పుడు అసలు బాగా వస్తుందా? ఆ పొడి కారం వాడొద్దు అంటున్నారు. అవును, నీరజ గారు కనీసం ఇలా వేయటం చూసైనా అర్థం చేసుకోవాలి నాకు వంటలు వచ్చాయని. చూసారా స్పూన్ అవసరం లేకుండా ఎలా వేసాను. అది నేను కూడా చేయలేను ఇంతకాలం వంట చేసి. పంచి వేశారు. ఏమండి గార్నిష్ నాకు నచ్చింది మీరన్న మాట. తీసుకో, అయిపోయింది రెసిపీ. కొత్తిమీర వేస్తారా? హరితేజ అలిగింది. కొత్తిమీర దానిలో బాగా పడింది. దీంట్లో బాగా పడిందా? ఇంకా అక్కర్లేదా? ఓన్లీ ప్లేట్కేనా కొత్తిమీర? ఎప్పుడు మా వాళ్ళు డిష్లకి వేస్తారు, మీరు ప్లేట్కి వేస్తున్నారు. నైస్. సో ఆల్రెడీ పేస్ట్ లో వేసారు కాబట్టి మరి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేసింది. మరి ఎక్కువ ఫ్లేవర్ వచ్చింది అనుకో మీ డిష్ మొత్తం లోపల వేయట్లేదంట. కాదు, వాసన కూడా తినేటప్పుడు వస్తుంది. ఓకే ఓకే అండి. సో మొత్తానికి ఇలాగా రెసిపీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు చామదుంపల పెరుగు కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చామదుంప పెరుగు కూర తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, పెరుగు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన చామదుంపలు, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప పెరుగు కూర రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదండి. ఎస్. సో లావణ్య గారు అయిపోయింది కదా మీ రెసిపీ, జడ్జెస్ కి ఇచ్చేసి టేస్ట్ చూసి చెప్తారు. అదేదో చక్కగా పెరుగు పచ్చడిలో ఉంది, పైన చూస్తుంటే వెళ్ళండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి డిష్ టేస్ట్ చూసారా? ఐ మీన్ చామదుంప ఇష్టం ఉండదు. ఓకే, ఆవిడ అన్నట్టుగా దీంట్లో చాలా బాగుంది. ఈ కాంబినేషన్ బాగుందా? చేస్తా. ఓకే. నైస్. లావణ్య గారు మొత్తానికి నచ్చేసింది మీరు చేసిన వెరైటీ రెసిపీ. నీరజ గారేమో ట్రై కూడా చేసేస్తా అన్నారు. సో ఇది సెలబ్రేషన్ మూడ్ కదా, మంచిగా ఏమన్నా సెలబ్రేషన్ చేసుకుందామా? చిన్న ప్యారడీ పాడతాను. ఒకటి ప్యారడీ పాడతారు. అందరు పాటలు పాడుకుంటూ ఉంటుంటారు కదా, ప్యారడీస్ నేను కొంచెం ఎక్కువ వింటూ ఉంటాను. ఓకే ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్నది ప్రజెంట్ చేస్తాను. తప్పకుండా పాడేయండి. మాయదారి మామిడి పండు నా మనసే లాగేసింది, నా మనసే లాగేసింది. ఇప్పుడు కానీ తినకపోతే మళ్ళీ ఏడాది కానీ రానే రానంది. ఆగేదెట్టాగా 1 year వేగేదెట్టాగా, ఆగేదెట్టాగా 1 year వేగేదెట్టాగా. హరితేజ చెప్పవే, గీత చెప్పవే, మంజుష చెప్పవే, మేడమ్స్ చెప్పరే, ఆగేదెట్టాగా 1 year వేగేదెట్టాగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి కూడా జానపదాలకు బాగా సెట్ అయింది. అవునండి, ట్రై చేయండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. మరి రిజల్ట్ కి వెయిట్ చేయండి. కొన్ని వంటలు అయిపోయాక రిజల్ట్ చెప్పేస్తాం, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా 2 వంటలు ఫినిష్ అయిపోయాయండి. ఎస్, 3వ వంట కూడా స్టార్ట్ చేసేద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న చిట్కా చూసేద్దాం. మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, చిట్కా చెప్పండి. మనం లేడీస్ సహజంగా కూరల్లో అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటామండి. ఆ ఉప్పు బాగా ఉంటేనే తినలేము. అది తగ్గించాలంటే గోధుమ పిండితో చిన్న ఉండలు చేసి ఆ కూరలో వేసేయాలి. సర్వ్ చేసుకునే ముందు ఆ ఉండల్ని తీసేయాలి. అప్పుడు ఆ కూరలోని ఉప్పుదనం తగ్గి టేస్టీగా ఉంటుంది. వావ్, మీరు ట్రై చేశారు ఎప్పుడన్నా? చాలా సార్లు. ఓకే, మీ సీరియల్స్ చూస్తే ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటాం. ఓహో, మా సీరియల్స్ చూసుకుంటూ ఉప్పు వేసేసారా మీరు? ఎనీవేస్, ఓకే. సో మరి కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు గోధుమ పిండి ఉండలుగా చేసి అందులో వేసేసి కాసేపు అయిన తర్వాత మొత్తం కూర రెడీ అయిపోయాక ఉండలు తీసేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది. అలాగే ఉప్పు ఎక్కువైనా కూడా తగ్గిపోతుందంట.
బాగుందండి. ఇంకా మీరు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖవాణి నుండి మీకు గిఫ్ట్. ఓకే, చిట్కా చూసారు కదండి. మరి ఇంకా మన లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. మరి ఇవాళ మన లాస్ట్ పార్టిసిపెంట్ గీతాంజలి గారు. పుష్పాంజలి పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పదములకు. హాయ్ అండి గీతాంజలి గారు. సో ఈరోజు మీరే లాస్ట్ పార్టిసిపెంట్. సో మీ వంట కూడా అయిపోతే నెక్స్ట్ లెవెల్కి ఎవరు ప్రమోట్ అవుతారనేది తర్వాత కొద్దిసేపట్లో మనకు తెలిసిపోతుంది. ఓకేనా? సో రెడీయా మరి మీరు? రెడీ అండి. ఏం వంట చేస్తున్నారండి? పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే, మరి పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, టొమాటో పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, అది కొంచెం కాగిన తర్వాత వెన్న కూడా వేసుకోవాలి. వెన్న. ఓకే, ఇందులో బాగుంటుందా అండి వెన్న ఫ్లేవర్? బాగుంటుందండి. నెయ్యి అంటే రొటీన్ కదండి, కొంచెం వెన్నతో యాడ్ చేద్దామని. మసాలా దినుసులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, ఇలాచి, పువ్వు అండి. మొత్తం అన్ని వేసేస్తున్నారు మసాలా దినుసులు. అవునండి. ఓకే, లవంగాలు, ఆకు కూడా వేసుకుందామండి. బిర్యానీ ఆకు, సాజీరా అండి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. వేసుకోండి. పచ్చిమిర్చి అండి నెక్స్ట్. ఓకే, సో పన్నీరు వేయించేసి పెట్టుకున్నారు? వేయించేసి ఉన్నాయండి. ఓకే, కొంచెం పుదీనా వేస్తున్నా అండి. ఓకే, ఇప్పుడు కొంచెం పుదీనా వేసానండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి. ఓకే, ఇప్పుడు ఉల్లికాడలు వేయాలండి. సో ఉల్లికాడలు కూడా వేస్తున్నారా? వేస్తున్నాను. ఓకే, బాగా ఫ్రై చేయడం మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునండి, అభిరుచి చూసి నాకు ఇలాంటి ఐడియాస్ వస్తున్నాయండి డైలీ. ఓ, డైలీ వస్తున్నాయా? ఓకే, నైస్. ఈ రాజుగారు చెప్పే సలహాలు అవన్నీ బాగా పాటిస్తామండి మేము. ఈ రాజుగారి సలహాలన్నీ బాగా పాటిస్తారా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేసుకుంటారండి లేకపోతే కొంచెం వేపుదామండి, ఎందుకంటే ఇప్పుడే కదా ఉల్లికాడలు వేసింది. ఓకే, సో మీరు అలా వేయించేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? విజయలక్ష్మి అండి. చిట్కా చెప్పండి. ఓవెన్ని క్లీన్ చేయాలంటే ఒక బౌల్ పెట్టి వాటర్ పోసి నిమ్మకాయ రసం పోసి ఆన్ చేస్తే క్లీన్ అవుతుంది. కాసేపట్లో లోపల అవెన్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఓకే, అవెన్ లోపల ఒక కప్ లో వాటర్ పోసి అందులో కాస్త నిమ్మకాయ పిండి కాసేపు ఆన్ చేసేస్తే లోపల ఉన్న జిడ్డంతా పోతుంది, అలాగే స్మెల్ ఉన్నా కూడా పోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖవాణి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే, చిట్కా చూసారు కదండి. సో ఏం చేద్దాం గీత గారు నెక్స్ట్? ఇప్పుడు జీడిపప్పు వేస్తానండి. ఓకే, కొంచెం వేసుకున్నాక పన్నీర్ కూడా వేసేస్తున్నాను అండి. ఓకే, సో ఆల్రెడీ వేయించి పెట్టిన పన్నీర్. ఓకే, సో అది కొంచెం వేగాలండి. సో గీత గారు నెక్స్ట్ ఏం వేద్దాం? 1 స్పూన్ టమాటా పేస్ట్ యాడ్ చేస్తాం. టమాటా గుజ్జా? ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు అంటే పన్నీర్ ఇవన్నీ కొంచెం స్మూత్ అవుతాయండి కొంచెం. ఓకే, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఓకే అండి. మీరు చూస్తుంటారా సీరియల్స్ అవి? చూస్తుంటా అండి. విక్రమ్ చూస్తూ ఉంటారా? చూస్తానండి, డైలీ చూస్తాను. డైలీ చూస్తారా? 4 o'clock మిస్ అయితే 6:30కి చూస్తానండి కంపల్సరీ. 6:30కే మెయిన్ వస్తుంది, రిపీట్ అనమాట. అదే ఒక్కొక్కసారి మిస్ అయితే అలా. సో అలా కదా. మరి ఈ రోజు ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
ఏమోనండి, అక్కడేమో వీళ్ళిద్దరు చాలా యాంటీ అండి, ఇక్కడ మాత్రం ఇక్కడ ఫ్రెండ్లీగా ఉన్నారు. షాక్. అవి స్క్రీన్ మీద పాత్రలే, అక్కడ అలాగే ఉంటారు, బయట ఒరిజినల్ అన్నమాట. అదేలేండి, ఇలాగే బాగున్నారు మాయాదేవి గారు. ఇలాగే బాగున్నారు, ఇలాగే చక్కగా నవ్వుతూ ఉండండి. ఆ సీరియల్లో మాకు అలా కాదండి, ఇలాగే ఉండండి. చూడండి, ఏ ఆర్టిస్ట్ అయినా తన పాత్రకి న్యాయం చేకూర్చాలి. అవునండి, చాలా మనం బాగా తీసుకునేదే అందుకు. మీరందరూ చూస్తున్నారు కాబట్టి ఈరోజు చెప్తున్నారు, అంటే అవి చూస్తున్నారుగా, ఎంజాయ్ కూడా చాలా బాగా చేస్తున్నారండి మీరు. అది మా వర్క్. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నామండి. ఇంతవేనా చెత్త వేసి దానికి సరిపడా చూసి వేసుకోండి. ఓకే, ఆల్రెడీ సాల్ట్ వేసారు కదండి, మళ్ళీ వేసాను. ఊరికే రైస్ వేసాను కదండి, మళ్ళీ ఒకసారి అలా అదొక ఫీలింగ్ అండి. లేడీస్ అందరికి అలవాటు కదా మళ్ళీ కొంచెం వేయడం. ఓకే, సర్వ్ చేసుకున్నామండి. ఓకే అండి, రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేసేమని ప్యాన్ ఉంచేసేయండి. ఆహా, ఆడిపోతుంది. గార్నిష్ చేసుకుంటారా? చేసుకుందాం, చేసుకోండి. ఉల్లిపాయ, ఉల్లికాడలండి, ఉల్లికాడ రెడీ అండి. సూపర్. ఓకే, వేడి వేడిగా పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, తరిగిన ఉల్లికాడలు, జీడిపప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టొమాటో పేస్ట్, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. ఎస్. సో మరి గీత గారు జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో. ఓకే అండి. పాజిటివ్ రియాక్షన్స్ వచ్చేసాయి అందరి దగ్గర నుంచి. రిజల్ట్ కాసేపట్లో తెలుస్తుంది, మీరు ఈలోగా అక్కడ వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా 3 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్ గీత, మరి ఇప్పుడు వర్షిని ఇవాళ చక్కగా లంగావుని వేసుకుని అందంగా రెడీ అయ్యి వచ్చింది కాబట్టి తన చేత ఒక మంచి డాన్స్ చేయించేద్దాం. వర్షిని రెడీయా? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నా కై వచ్చ
ఓకే మరి రాజు గారి కార్వింగ్ పిలిచేద్దామా రాజు గారిని? రాజు గారు వెల్కమ్. రాజు గారు రాజు గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు మాకు ఏం కార్వింగ్ చేసి చూపిస్తున్నారు? వాటర్ మెలన్ మీద ఒక ఫ్లవర్ చేస్తాను. ఓ వావ్. ఓకే ఇలా ఓకే రోజ్ ఫ్లవర్ చేస్తాను. ఓకే సో ఫస్ట్ రౌండ్ షేప్ వేసుకోవాలి. ఓకే సో సైడ్ నుంచి కొంచెం స్కిన్ తీసేస్తే కొంచెం అది ఎలివేట్ అవుతుంది. సో ముందుగా కొంచెం సైడ్ పెటల్స్ వేసేసుకున్నాను. సో చిన్న చిన్నగా వేసుకుంటే బాగా వస్తుంది. ఓకే కొంచెం డ్రాయింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఇలాంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో జనరల్ గా ముగ్గులు అవి బాగా వేసేవాళ్ళు, పెయింటింగ్ వేసేవాళ్ళు. ఓకే వెయిట్ కింద నుంచి కూడా కొంచెం ఇలా తీసేస్తే మనకు అవి కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో ఇంకొకటా? అవును. ఓకే కొంచెం పల్చగా తీస్తే మనకి కొంచెం న్యాచురల్గా బాగా కనిపిస్తుంది. ఓకే సో ఇది కూడా ఓకే. సో ఇక్కడ మధ్యలో చిన్న చిన్న పెటల్స్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటిగా తీస్తున్నాం. ఓకే ఓ అక్కడ అలా వస్తుందా రాజు గారు? వస్తుంది. ఒక దాంట్లోంచి ఒకటి తీయాలేమో కదా? అవును ఒక్కొక్క పెటల్ అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం. అదే అదే మామూలుగా మనకి బీట్రూట్ లాంటిది అయితే ఒక సైడ్ నుంచి కట్ చేసేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా షేప్ తెలియాలి అంటే అలా ఒక పెటల్ నుంచి పెటల్ వచ్చినట్టుగా కట్ చేసుకోవాలి. వాటి మధ్యలోంచి విచ్చుకున్నట్టుగా చూస్తాం. సో ఎండింగ్ వచ్చేప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా నైఫ్ మూవ్ చేసుకోవాలి. అసలే ఇది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్గా అటు ఇటు కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నైఫ్ కూడా చాలా కంట్రోల్లో ఉండాలండి. కొంచెం అంటే స్పీడ్గా మూవ్ అయినా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మిగతా పెటల్స్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో కొంచెం లుక్ బాగా రావడానికి ఇలా రఫ్గా కట్ చేసుకుంటే మనకి మధ్యలో ఫ్లవర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే ఓకే వావ్. ఓకే బ్యూటిఫుల్ రాజు గారు. ఎంత బాగుంది. బాగుందా? ఈ లక్కీ కార్వింగ్ ఈ రోజు రాజు గారు ఆసమ్ అండి, ఆసమ్. థ్యాంక్ యూ. సో లక్కీ పార్టిసిపెంట్ ఎవరు ఈ బ్యూటిఫుల్ కార్వింగ్ ని సొంతం చేసుకునేవాళ్ళు చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఓకే సో చక్కటి బ్యూటిఫుల్ కార్వింగ్ చూసేశారు కదండి. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. నెక్స్ట్ మన టేస్టీ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. ఓకే అండి మరి వాళ్ళ రెసిపీస్ అనే టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ చేద్దామా? రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నాగసునీత. వంట ఏం చేశారు? కంద కబాబ్స్. కంద కబాబ్. ఓకే ఓకే సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు నిర్మల. నేను చేసిన గోధుమ పిండి పాల హల్వా అండి. గోధుమ పిండి పాల హల్వా.
నైస్. ఓకే మీరండి? నా పేరు రాధిక. బీట్రూట్ క్యారెట్ పాయసం. బీట్రూట్ క్యారెట్ పాయసం. వెరీ నైస్. 3 వంటలు టేస్ట్ చూసేశారు. ఎస్. నెక్స్ట్ నా పేరు భారతి. నేను ఆనియన్ 65 చేశాను. ఆనియన్ 65. ఓకే, సో ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు భాస్కరి అండి. నేను వంకాయ ఉల్లి కారం కూర చేశాను. వంకాయ ఉల్లి కారం. ఓకే. ఓకే ఓకే, సో మరి టేస్ట్ చూసేసారండి. చూద్దాం ఇంకా ఫైనల్ రిజల్ట్ ఏంటో. ఓకే, సో మరి జడ్జెస్ ఫైనల్ రిజల్ట్ మీరు మాట్లాడుకొని చెప్పేస్తే. అయిపోయిందా? ఓకే, సో ఎవరు చెప్తున్నారు? సో అందరు కూడా బాగా చేశారండి. స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, పాయసం, తర్వాత హల్వా, సో అన్నీ స్వీట్ హాట్స్ ఈరోజు మెయిన్గా మొత్తం వచ్చేసింది. సో ఈరోజు గోధుమ పిండి పాల హల్వా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నిజంగా 10 minutesలో 20 మెంబర్స్కి సర్వ్ చేయొచ్చండి. తొందరగా చేయొచ్చు, తక్కువ టైంలో చాలా ఎక్కువ మందికి పెట్టగలిగే డిష్ ఇది మాత్రం. చాలా బాగుంది. నిర్మల గారు కంగ్రాచులేషన్స్, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి, మీదే ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే. మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. శిఖరం సీరియల్ మా ఫేవరెట్ సీరియల్ అండి. ఫార్చునేట్లీ వాళ్ళిద్దరితో తీసుకోవడం అనేది రియల్ వెరీ లక్కీ టు మీ. ఓకే, సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. చాలా హ్యాపీగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సునీత గారు వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే అండి. ఓకే, రాధిక గారు రండి. మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ భారతి గారు వచ్చేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఫేవరెట్ సీరియల్ బాగా చూస్తాం. ఓకే, ఫైనల్ గా భాస్కరి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి మన గెస్ట్ల చేతుల మీదుగా. ఓకే అండి. ప్రతిరోజు ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడి రకరకాల పదార్థాలు చేసి పెట్టినా మెచ్చేవాళ్ళు ఉంటారు, మెచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో నిజంగా లేడీస్ని ఇట్లా ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు మనం మొత్తం ఫైనల్గా వచ్చామా లేదా అన్నది కాదు, మమ్మల్ని ఈ మాత్రం గుర్తించారు ఇక్కడ అన్నది నిజంగా చాలా ముఖ్యమైన విషయం అనిపిస్తోందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీ వ్యూస్ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే గోధుమ పిండి పాల హల్వా. మరి హల్వా తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. గోధుమ పిండి పాల హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో గోధుమ పిండి వేసి వేయించాలి. దీనిలో పంచదార, పాలు పోసుకుని ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోధుమ పిండి పాల హల్వా రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు చిట్కా చెప్పండి. ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళు కారం వేస్తాయి కదండి, కళ్ళులో నీళ్ళు వస్తాయి. కళ్ళు నీళ్ళు వస్తాయి కదా, పక్కన క్యాండిల్ వెలిగించుకొని పెట్టుకుంటే నీళ్లు రావండి. అవునా? మీరు ట్రై చేశారా? చేశానండి. వావ్, బాగుందండి మీ టిప్. ఓకే, జనరల్ గా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కంట్లో నీళ్లు వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో గనక ఒక క్యాండిల్ వెలిగించి పక్కన పెట్టేస్తే కంట్లో నీళ్లు రావంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసిందండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ జడ్జ్మెంట్ ఏంటో తెలుసుకుందాం. పార్టిసిపెంట్స్ అందరూ పాపం టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారు. జడ్జెస్ మీరు ఒకసారి డిస్కషన్ చేసేసుకుని మాకు చెప్పేసేయండి. హరితేజ, గీత వాళ్ళు చాలా టెన్స్డ్గా వెయిట్ చేస్తున్నారు. సో మాకు ముగ్గురికి కూడా ఏకగ్రీవంగా ఎంచుకున్న ఐటెం చెప్పేస్తాం. మొదటిది కొబ్బరి అన్నం, రెండు పన్నీర్ ఫ్రైడ్ రైస్కి, అది పన్నీర్ ఫ్రైడ్ రైస్కి కొంచెం టగ్ ఆఫ్ వార్ లాగా వచ్చింది. బట్ ముగ్గురు కూడా కొబ్బరి అన్నానికి ఓటు వేసాం. కొబ్బరి అన్నం మనం సింపుల్ డిష్ అని అనుకున్నాం కానీ అది టేస్టీ కదా. సో వెరీ నైస్. అప్పుడప్పుడు సింపుల్ డిషెస్ అన్నా
చాలా టేస్టీగా వస్తాయి. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసిన టేస్ట్ అనేది సూపర్ గా వస్తుంది. ఓ వావ్, కంగ్రాచులేషన్స్ అండి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మీరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారండి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మీ ఇద్దరికి కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయండి, ఏవి డిసప్పాయింట్మెంట్ అక్కర్లేదు. ఓకే, సో మరి ముందుగా గీత గారు వచ్చేసేయండి. సో గీత గారు ఏం డిసప్పాయింట్ అవ్వకండి, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. లావణ్య గారు వచ్చేసేయండి. లావణ్య గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే అండి, కంగ్రాట్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయిన విన్నర్ విజయలక్ష్మి గారు వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్, మీకు రాజు గారు చేసిన బ్యూటిఫుల్ కార్వింగ్. విజయలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. సో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా మంచి టేస్టీ రెసిపీని ఎంచుకొని బాగా చేయండి, ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ లెవెల్కి. అండ్ అలాగే మీకు రాజు గారు చేసిన ఈ బ్యూటిఫుల్ కార్వింగ్ గిఫ్ట్. ఓకే, సో జడ్జెస్ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు అండ్ అలాగే బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, డాన్సులు కూడా చక్కటి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. ఓకే ఓకే, మరి విజయవాడలో ఈ రోజు పోటా పోటీగా జరిగిన ఎపిసోడ్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేశారు కదండి. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, సీ యూ, బై. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి.